సమ్మిట్ సంబంధించి మనకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో డిసెంబర్ 8-9 తారీఖులో పెద్ద ఎత్తున తెలంగాణ రైజింగ్ అనేటువంటి సమ్మిట్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటాం. దానికి సంబంధించి ఉదయం నుంచి ఇప్పటివరకు ఆ కార్యక్రమాలను రివ్యూ చేసుకుని పార్టీపై ఉన్నటువంటి మక్కువతో ఆ సమయం సహకరించబోయినప్పుడు కూడా ఆ పని కూడా చూసుకొని తిరిగి ఈ కార్యక్రమానికి మన మధ్యలో వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే శాసనసభ్యుడు రామదాస్ నాయక్ గారికి, వైరా శాసనసభ నియోజకవర్గం నుంచి రామదాస్ నాయక్ గారికి, సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ నాగమయ్య గారికి, అలాగే మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ కోట్ల నాగేశ్వరరావు గారికి, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ కొండబాల కోటేశ్వరరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, గిడ్డంగుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక దశాబ్ద కాలం పైబడి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ఉంటూ సుదీర్ఘకాలం 10 సంవత్సరాల ఆ సంఘాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కోసం బలోపేతం చేసి పనిచేసినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ, ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈసీసీఎల్ ప్రెసిడెంట్, అట్లాగే ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్, అట్లాగే ఇంకా సేవాదళ ప్రెసిడెంట్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్యూ అధ్యక్షులు, మరియు ముఖ్యంగా పట్టణ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షులు జావేద్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొంచుకోవడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున వారికి, అట్లాగే మేయర్ గారు నీరజ గారికి, ఇంకా మన మధ్య ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ, ఈ సమావేశాన్ని పాల్గొంచుకోవడానికి చేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఆదేశాలతో నియమించబడినటువంటి అధ్యక్షుడిని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సామాజిక న్యాయం చేయడం కోసం పెద్ద ఎత్తున బలహీన వర్గాలకి ఇటు పార్టీలో అట్లాగే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నటువంటి సంగతిని అందరికీ తెలుసు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది, రాగానే ఇక్కడ శాసనసభ జరిపించి సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటామని వారు చెప్పినటువంటి మాట మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మొత్తం కూడా కూర్చొని సీరియస్ గా పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడం కోసం బహుశా దేశంలో ఎక్కడ చేయలేదు.